ఒసేయ్ త్వరగా రా, ఆఫీస్ టైం అవుతుంది. ఏవండి, ఒక్క నిమిషం ఆగండి. ఏవండి, హారతి తీసుకోండి. ఏజ్ లో క్యాబేజ్ లో పెరిగిన బుర్రలో గుజ్జు మాత్రం లేదు మీకు. ఒసేయ్, నువ్వు నాకు ఆరతి ఇస్తున్నావా లేకపోతే ముఖాన్ని మసిపూస్తున్నావా? అదేంటండి? ఎవరన్నా ఆరతి దూరం నుంచి ఇలా ఇలా ఇస్తారు, మూతిలో మూతి పెట్టి ఎవరు ఇవ్వరు. అయ్యయ్యో, చూసుకోలేదండి, సారీ. క్లీన్ చేస్తాను రండి. నువ్వు చేసే పూజలకి నన్ను పలారం చేస్తున్నావు. ఎలా చా, ఈయనెప్పుడంతే. ఈ పొక్కు మసితో ఆఫీస్కి వెళ్తే ఏ గుడి ముందో చెప్పులు కొట్టేసే వాళ్ళ ఉంటాను. చిచ్చి. ఏవండి, ప్రసాదం తీసుకొస్తాను, ఆగండి. ఇది వచ్చేలోపు వెళ్ళిపోవాలి. మావా, ఫ్రెండ్ అంటే నువ్వేరా. ముందుగానే నా దాహం తెలుసుకున్నావు. అరే మావా, నువ్వు కూడా అందరి మొగుల్లో పిల్లలు పెట్టి చెవాట్లు అదే తిండి తింటావు అనుకున్నా కానీ నువ్వేంటలా? అరే అరే డ్రింక్స్ లోలీ మావా. అరే మావా, డ్రింక్స్ లోలీరా. టైం బాగోపోతే గొంతులో మందు కూడా ఇరుక్కుపోద్దురా. మావా, రోజు రోజుకి నా పిల్లం పెట్టే టార్చర్ ఎక్కువైపోతుందిరా. అరే నువ్వైపు చూడడానికి చాలా కామ్గా ఉంటుంది కదా. అంతరాత్రి నేనేం చేసిందిరా? తెలిసిన వాళ్ళ సంబంధం కదా అని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను మావా. ఇప్పుడు నా సంపాదన మొత్తం ఒరే, నువ్వే పెద్ద పీసోడివి, పిల్లికి బిచ్చం కూడా పెట్టవు, అలాంటిది నిన్నెలా? ఇడికెలా తెలుసు? ఇంకా అడుగుతావేంట్రా? ఒకసారి అటు చూడు. ఏవండి, 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 త్వరగా రండి. రే యశ్వంత్, త్వరగా రారా. మళ్ళీ ఆఫీస్కి లేట్ అయిందని నువ్వే అంటావు. వస్తున్నా. ఏంటని గోలా? మీకోసం బ్రేక్ఫాస్ట్ చేశానండి, మళ్ళీ మీరు బయట తినేస్తారేమో అని. నువ్వు ఇంట్లో ఇంత ప్రేమగా నా కోసం చేసినప్పుడు నేను బయట తింటాను బంగారం. ఏం చేసిందా ఏంటో ఇది? తినండి. ఈ దోశ పాపడమా? ఓసే, ఇది మాడిపోయిందే. నువ్వు మాడగొట్టినా చాలా బాగుంది, చాలా కమ్మగా వండుతావు. అయితే ఇది కూడా తినండి. ఓసే, నేను 2 దోశలు తినలేనే, ఓ దోశ నువ్వు తిను. అయ్యో, ఈ 2 నేను మీకోసమే చేశానండి. నా కోసం స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాను. నాకేమో మాడిపోయిన మసాలా దోశలు పెట్టి ఈ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటుందా? అమ్మా, ఆ చట్నీ కూడా ఎలా ఉందో తినండి. అదేంటండి, నేను ప్రేమగా చేస్తే మీకు నచ్చలేదా? చాలా కష్టంగా ఉందే, మింగలేకపోతున్నాను. ఏంటే, నన్ను కొడతావా? జస్ట్ కోపడింది అంతే కదరా. ఒరే, అది కోపంలో 2 దెబ్బలు కొట్టినా పర్లేదురా, కానీ అందరు డబ్బులు అడుగుతుందిరా. డబ్బులు తీసుకుంటుందా? నాకు కోపం వచ్చింది, నాకు అర్జెంట్గా 5,000 కావాలి. నా దగ్గర రూపాయి లేదు. అయితే నేను ఆన్లైన్లో శారీ ఆర్డర్ పెట్టుకుంటాను. పెట్టుకో, బడ్జెట్ ఫ్రెండ్లీయేగా. అది నేను క్యాష్ ఆన్ డెలివరీ పెడతాను, 15,000 అవుతుంది. నా హాఫ్ శాలరీ వద్దులే గాని నేనే నీకు 5,000 ఇస్తా, ఓకేనా? తినండి, చట్నీ అయినా. ఇది దోశ లేకపోతే గోడ మీద పెడక. బాబోయ్, తడిగొడతో గొంతుకోవడం అంటే ఇదే కదరా. నువ్వు దీనికే ఇలా అంటే ఇంకోటి చెప్తా, అటు చూడు. ఇంకోటా? ఏమండి, నేను మా పుట్టింటికి వెళ్ళొస్తాను. ఓకే, ఇది పుట్టింటికి వెళ్తుందంటే నేను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2 days అక్కడే ఉంటాను. ఇది పుట్టింటికి వెళ్తుందా లేకపోతే మా ఇంట్లో సామాన్లు వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేస్తుందా?
కొంచెం మీ బ్యాగ్స్ అన్ని ఆటో వరకు తీసుకురండి. ఒసేయ్, మన ఇంట్లో నుంచి మీ ఇంట్లోకి స్మగ్లింగ్ చేస్తున్నావా? అబ్బా అదంతా నాకు తెలీదు. ఆటో వాడు వచ్చేసాడు, రండి. ఆ? ఏంటి బ్యాగు? అమ్మో, నా రక్తం దారబోసి ఇంట్లోకి సామాన్లు కొంటే అవన్నీ మీ ఇంటికి సప్లై చేస్తున్నావా? అయినా తీసుకెళ్ళడానికి నీకు సిగ్గు లేకపోయినా తినే వాళ్ళకన్నా కొంచెమన్నా సిగ్గుండాలిగా. నా మొగుడి సొమ్ము నేను తినడానికి నాకు సిగ్గెందుకండి? అయినా ఇవన్నీ వాళ్ళ కోసం కాదు, నా కోసమే. అక్కడున్నన్ని రోజుల్లో వాళ్ళకి భారం అవ్వకూడదు కదా, అందుకని. అలాంటప్పుడు ఈయనే తిని తొంగవచ్చు కదా. మన సామాన్లు ఆడికి తీసుకుపోయి తిని తొంగవాలనా? సర్లే పద. ఆటోడు హారంతో పాటు పైకి వచ్చేటట్టుండు. నాకు కోపం వచ్చింది. నాకు అర్జెంట్గా 5,000 కావాలి. నువ్వు తీసుకెళ్లే సామాన్లు అన్నీ కలిపితే 10,000 పైనే ఉంటాయి. నా దగ్గర నీ డబ్బులు లేవు. అదంతా నాకు తెలీదు. నాకు 5,000 కావాలి. కావాలంటే ఇంకో 2 బ్యాగులు ఎక్స్ట్రా తీసుకోపో. మీరు ఇలా అంటారని తెలిసే మీ ఆఫీస్ ల్యాప్టాప్ తీసుకెళ్తున్నాను. అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకొని కమిలిపోయేలా కొడుతున్నావు కదే. సర్లే పద, 5,000 కదా ఇస్తా, పద. నాకు వచ్చేదే 30, అందులో ఇదే 5,000 తీసుకుంటే ఇంకేం చేస్తాను? అది ఇయ్యే. నా జీతానికే బొక్క పెడుతుంది ఇది. ఈ నన్ను సోద తాగమని చెప్పి కుర్త తాగినట్టు తాగుతాడేంటి? అబోయ్, శత్రులు కూడా ఎలా ఉంటారు కదరా. నీ వైఫ్ ఏంటి? మావా, నీకు ఇప్పటి వరకు చాలా స్టోరీస్ చెప్పా కదా, మిగతా తర్వాత ఎప్పుడని చెప్తా. నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు. సరే. పడుకుంటానే. పైన పడుకురా. నిద్రపోతా. నా పిల్లమే అనుకున్నా. ఈడి పిల్ల ఇంకా డేంజర్గా ఉంది. రే ఫోన్ వస్తుందిరా. వీడి వైఫ్. ఒరే నీ పిల్ల ఫోన్ చేస్తుందిరా. కల్లో కూడా దాని పేరేనారా? ఏంద్రా ఈ కర్మ? ఏంటండి మీరు ఇంకా ఇంటికి రాలేదు? ఇంకో 20 నిమిషాల్లో మీరు ఇంటికి రాకపోతే నాకు కోపం వచ్చేస్తుంది. ఒరే నీ వైఫ్ తొందరగా ఇంటికి రమ్మంటుందిరా. ఒరే నువ్వు ఇప్పుడు కానీ ఇంటికి వెళ్ళకపోతే తెల్లారిసారి నీ కర్మకాండ చేస్తాంట్రా. వీడేంటి తగ్గట్లేదు. ఒరే నీ పిల్లల మీద కోపం ఉందంట్రా. ఏంటి? నా పిల్ల నా మీద కోపం ఉందా? అమ్మ వీడు ఎందుకు భయపడిపోతున్నాడు?